ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్. మా పార్టీ లైన్ కూడా అదే. సో మేము నా వ్యక్తిగతంగానే నేను నమ్మను, మా పార్టీ పరంగా కూడా నేను నమ్మం. రైట్ మళ్ళీ వస్తాం సార్. మనతో తిరుత్తూరు వేణుగోపాల్ గారు ఉన్నారు, వైసీపీ సీనియర్ నాయకులు. వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి 9వ తారీఖున ముహూర్తం ఖరారు అయినట్టు ఉంది, ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని అనుకుంటా ఉన్నారు అందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి, మరొక పక్క కూటమి తాము అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయి విశ్వాసంతో అయితే ఉన్నారు. సో మొత్తానికి ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కూడా కూటమి వైపే మొగ్గు చూపాయి. సో ఏమంటారు? సో మీరు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆరామస్థాన్ సర్వే సంస్థ గత ఎన్నికల్లో చూస్తే కొంత క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థగా గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు ఆరామస్థాన్ సర్వే సంస్థ మీద ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తా ఉన్నాయి. సాక్షాత్తు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సైతం ఆరామస్థాన్ సర్వే గనక నిజమైతే తాను నాలుక కోసుకుంటానంటూ సవాల్ చేశారు. అదే గనక అబద్ధం అయితే ఆరామస్థాన్కి సవాల్ విసిరారు, మీరు నాలుక కోసుకుంటారని. బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి అందరికీ శుభోదయం, నా నమస్కారం. అన్న బొలిశెట్టి శ్రీనివాస్ అన్న ఎమ్మెల్యేగా నిలబడి జనసేన పార్టీ తరఫున, కూటమి తరఫున నిలబడడం, మనతో కూడా ఇన్ని సంవత్సరాలుగా టీవీలో డిబేట్ లో ప్రయాణం చేయడం, ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆయన ఎమ్మెల్యేగా కావాలని కోరుకోవడం జరుగుతుంది. ఇది పార్టీకి అతీతంగా మాట్లాడేది. ఎందుకంటే ప్యానెల్లో మనకుండే పరిచయాలు, మనకుండే దీంతో మేము దాన్ని సపోర్ట్ చేస్తున్నాము. అన్న మంచి వ్యక్తి, ఇది క్రెడిబిలిటీగా మాట్లాడతాడు. ఓవర్ ఇది మాట్లాడు మధ్యలో అడ్డుపడడం కానీ, లేదా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం కానీ నేను 2-3 years గా చూస్తున్నాను టీవీ డిబేట్లో, నాతో కూడా అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా అన్నకి మనస్ఫూర్తిగా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలవాలని చెప్పి కోరుకుంటున్నాను బ్రహ్మనాయుడు గారు. అదేవిధంగా బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు ఏపీలో టోటల్ ఓట్స్ 4,13,33,702గా ఏదైతే ఎన్నికల అధికారులు ప్రకటించడం, దాంట్లో 81.86% అంటే 3,38,38,349 ఓట్లు పోలేనట్టుగా ఈ రోజు ఎన్నికల అధికారులు ప్రకటించడం. దాంట్లో ఫిమేల్ ఓట్లు వచ్చి ఏదైతే మాకు గ్రామీణ ప్రాంతంలో 71% పోలేనట్టు, అదేవిధంగా అంటే ఈ సర్వేలు చెప్పడం, మేము ఏదైతే నమ్ముతున్నామో ఆ సర్వేలు చెప్పడం 71%, అదేవిధంగా 56% ఏదైతే టోటల్ మహిళా ఓటర్లో రావడము, అదేవిధంగా మేల్ ఓటర్లో 45.53% రావడము, అదేవిధంగా కూటమికి 42% మహిళలు రావడము, అదేవిధంగా పురుషుల్లో 51.56% రావడము. అదే మా ఏదైతే మహిళల కన్నా జెంట్స్ కన్నా మాకు మహిళలకి దాదాపు 5 లక్షల ఓట్లు ఏదైతే పర్సంటేజ్ మాకు కోరవడము, ఇవన్నీ చూసే 2014 గుర్తొస్తుంది. మేము 1.2% ఓట్లతో వాళ్ళతో ఓడిపోయాం. అంటే 5 లక్షల ఓట్లతో ఆ రోజు మేము ఓడిపోవడం జరిగింది. కూటమి, అదే తెలుగుదేశం, అదే బీజేపీ, అదే జనసేన, వాళ్ళకి ఏదైతే 46.2% వస్తే మాకు 45% ఆ రోజు రావడం జరిగింది. అంటే 1.2% తో ఆ రోజు ఓటమి చెందాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకురా అంటే 1.2% పక్కన పెట్టడం, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డి అయితే కొత్త, రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడికి పట్టం కడితే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఆ రోజు చంద్రబాబు నాయుడికి, ఆ కూటమికి పట్టం కట్టారు. కానీ వాళ్ళు ఆ రోజు మోడీ గారు అయితేనేమి హోదా గురించి కానీ, అదే విధంగా విభజన అంశాల గురించి అనేక చెప్పాడు. నేనైతేనే ప్రధానమంత్రి అయితే వాళ్ళని తాగలుగుతా, రాష్ట్రానికి ఏపీకి న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే 650 హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ నేను అమలు చేస్తానని చెప్పేసి ఏదో ఆయన అనుభవం ఉంది కాబట్టి ఆయనకి రాష్ట్ర ప్రజలు 1.2% ఆ కూటమికి పట్టం కట్టింది. కానీ ఆ తర్వాత పరిణామాలు చూస్తే 2014 నుంచి 2019 వరకు మోడీ ఇచ్చిన మాట పైన నిలబెట్టుకోలేదు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట పైన నిలబెట్టుకోలేదు. ఈ కూటమి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు 2019లో ఏదైతే 23 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు. అంటే ఆ రోజు 5 సంవత్సరాల పరిపాలన వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా ఆ కూటమి పక్కన పెట్టారు. ఈ రోజు ఏం చెప్తున్నారు, మేము కూటమి ఉద్ధరిస్తాము, ఏదైతే ముందస్తు ఎన్నికలకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలకు విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు పోయాడా? అదే విధంగా సచివాలయ వ్యవస్థ గురించి విమర్శించారు. పంచాయతీలు ఉండగా సచివాలయ వ్యవస్థ ఎందుకు అని చెప్పారు. మళ్ళీ అదే సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తాము అంటున్నారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ వేస్ట్, దాన్ని కూడా మేము రద్దు చేస్తామన్నారు.
ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము అంటారు. సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఇచ్చి సంక్షేమం నడిపారు అంటారు. అదే విధంగా ఇప్పుడు ఆ సంక్షేమాన్ని మేము వస్తే కూడా కొనసాగిస్తాము అంటున్నారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల గురించి అనేక విమర్శలు చేస్తున్నారు. మేము డిబేట్లకు రమ్మంటే అట్లా మేము సబ్జెక్ట్ ఎత్తుకొని వస్తామంటే వాళ్ళు ఆ సబ్జెక్ట్ రాకుండా ఎంతసేపు బురద జల్లడం, అసలైన ఆరోపణలు చేయడం తప్ప వేరేది లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా ఎదుర్కోలేకే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గాని మోడీ గారి గాని ఈరోజు మద్దతుతో ఈరోజు కూటమిగా ఏర్పడి ఎదుర్కోవడం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఎదుర్కొంటే నీకు డిపాజిట్ రావు కాబట్టి కూటమి తీసుకొని జనసేనాన్ని తెలుగుదేశాన్ని తీసుకొని ఏదైతే ఎన్నికలు ఎదుర్కోవడం జరిగింది. కానీ అక్కడన్నా న్యాయబద్ధంగా చేశారంటే ఎన్నికలకు 10 రోజుల ముందు ఏదైతే ఎన్నికల అధికారుల్ని ప్రెజర్ పెట్టి 39 అధికారులను మార్చుకొని ఆ 39 అధికారులు ఎక్కడైతే మార్చాడో అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏ విధంగా వచ్చింది, అక్కడ ఏ విధంగా లా అండ్ ప్రాబ్లం కి దారి తీశాయి, అక్కడ అవగాహన లేని అధికారులు అక్కడ వేసుకునేసి తెలుగుదేశం పార్టీ కూటమి ఏ విధంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని అక్కడ రిగ్గింగ్ పాల్పడింది, దాన్ని అడ్డుకున్న ఏదైతే మా నాయకుల పైన ఏ విధంగా దాడులు జరిగింది అంటే కూటమి వేణుగోపాల్ గారు మీ నాయకులు చేసిన దౌర్జన్యాలే బయటకు వచ్చాయి కానీ అక్కడ రిగ్గింగ్ జరిగినటువంటి వీడియోలు కానీ ఫుటేజ్ కానీ ఇంకా ఏం బయటకు రాలేదు. అదే ఎన్నికల అధికారులు వదల మేము మా నాయకుడు పోయి అడ్డుకునింది మాత్రము దొంగోట్లు పోలిందని మాత్రం పోయి అడ్డుకునింది మాత్రము సీసీ కెమెరాలో రికార్డ్ అయిందో లేకపోతే వీడియోలో రికార్డ్ అయిందో దాన్ని మాత్రం రిలీజ్ చేసి అడ్డుకోవడం అంటే ఎట్లాగా వేణుగోపాల్ గారు ఎట్లా? ఇప్పుడు సపోజ్ మీరే ఒక దగ్గర ఏజెంట్ గానో లేదా అభ్యర్థి గానో ఉన్నారనుకోండి, సరే ఒక బూత్ లో రిగ్గింగ్ జరుగుతుంది, అడ్డుకోవడం అంటే మీరు ఏం చేయాలి, ఏం చేస్తారు మామూలుగా మీరైతే? ఓకే, ఒక ఏజెంట్ తరిమేసి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని పోలీసులు ఫోన్ ఎత్తారు, ఎస్పీలు డిఎస్పీలు ఐజీలు ఫోన్ ఎత్తారు, పోలీసులు రెస్పాండ్ గారు, ఎన్నికల అధికారులు రెస్పాండ్ గారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే చూస్తా ఉండాలి మేము. వీళ్ళు వచ్చినట్టు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే మేము చూస్తా ఉండాలి కదా. ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్కన నిలబడ్డాడని మళ్ళీ అదే పేదవాడికి ఏదైతే సపోర్ట్ చేస్తున్నాడో అలా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఆయన మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి ఈ రోజు సంక్షేమాన్ని కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ముందుకు పోతుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే పెత్తందారుల పక్కన నిలబడి కూటమి ఇంకేం చేయాలి? మేము మా చేతిలో పోలీసు లేదు, మా చేతిలో ఎన్నికల అధికారం లేదు, మా చేతిలో దౌర్జన్యం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ చేతిలో ఏముండవు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ చేతిలో ఏముండవు. బ్రహ్మనాయుడు గారు షర్మిల గారు ఒక ప్రెస్ మీట్ లో విన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి అద్దంలో చూసుకుంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు అని. మీరు చెప్పే మాటలు అలానే ఉన్నాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేయలేరు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరేం చేయలేరు. ప్రతిదానికి చంద్రబాబు గారు లేకపోతే కూటమి నేతలో బీజేపీనో పవన్ కళ్యాణ్ గారు. బ్రహ్మనాయుడు గారు చంద్రబాబు నాయుడు భయపడి మేము తెచ్చుకున్న తోడు, జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నాడు తోడు. ఏదైతే మోడీ గారు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, రాజధాని భూముల్లో గాని అదే విధంగా పోలవరంలో గాని అవినీతి పరుడు, ఏటీఎం లాగా వాడినాడు అని చెప్పిన మోడీ గారు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా కాలా వెళ్ళబడ్డాడో చూడాలి. సరే, వాళ్ళ బాధలే వాళ్ళు పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు కాడబడి ఏ విధంగా మభ్య పెట్టాడు, చేతులు కాళ్ళు పట్టుకుని ఏ విధంగా తొడుక్కొచ్చుకున్నాడో చూసాం రాష్ట్ర ప్రజలందరూ. ఈ రోజు ఆయనకి అంత క్రెడిబిలిటీ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే క్రెడిబిలిటీ ఉంటే ఈ రోజు మోడీ ఎందుకు, పవన్ కళ్యాణ్ ఎందుకు, భయపడేది ఎందుకు? మేము భయపడేటంటే మేము తోడు తెచ్చుకోవాలి. నిజంగా ప్రజలు మీ వైపు ఉంటే ఇలాంటి నాయకులు 100 మంది వచ్చినా నిజంగా ప్రజలు మీకే పట్టం కడతారు. పదే భయపడి ఆ పదాలు వాడాల్సిన అవసరం లేదు కదా, ఆ పదాలు వాడాల్సిన అవసరమే లేదు. నిజంగా మీరు మంచి చేస్తుంటే ప్రజలు మీ వైపే ఉంటే మీరు ఎంతమంది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు ఇంకెంతమంది లీడర్స్ కలిసి వచ్చినా మీకు పోయేదేముంది? మేము చెప్పలేదు సార్ చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని, మోడీ పవన్ కళ్యాణ్ చెప్పారు, స్వయంగా వాళ్ళే చెప్పారు. ఏదైతే 2014లో సపోర్ట్ ఇచ్చి కూటమిగా ఏర్పడిన ఆ కూటమిలో ఉండే సభ్యులే చెప్పారు చంద్రబాబు నాయుడు ఎంత అవినీతి పరుడో, ఎంత వెన్నుపోటుదారుడో, ఎంత దౌర్జన్యం చేశాడో, ఎంత ఈ బట్టిలో మద్యంలో ఇసుకలో మైన్స్ లో ఎంత అవినీతి చేశాడో వాళ్ళే స్వయంగా చెప్పారు. మేం చెప్పడం కాదు.